నమస్కారం తాతయ్య. రండి కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదయ్యా, రాణితో మాట్లాడదామని వచ్చాను. రాణి ఇప్పుడే ఇంటికి వెళ్ళింది తాతయ్య. మీరు వచ్చారని ఫోన్ చేయనా? పర్వాలేదయ్యా, నీతో మాట్లాడినా సరిపోతుంది. ఏంటి తాతయ్య చెప్పండి. సమంత మీద రాణి కేసు పెట్టిందంట కదా, ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అందరం అయిన వాళ్ళమే కదా, అలాంటప్పుడు ఈ పోలీస్ కేసులు ఇవన్నీ ఎందుకని? ఏ రోజైనా మనందరం కలవాలి, స్నేహంగానే ఉండాలి, ఒకే కుటుంబంగా మెలగాలి. అలాంటప్పుడు ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఏవో మనస్పర్ధలు వస్తాయి కదా. అందుకే రాణిని కేసు విత్డ్రా చేసుకోమని చెప్దామని వచ్చాను. తప్పకుండా తాతయ్య, మీరు చెప్పాక కాదనేదే ఉంటుంది. న్యాయం ఎటువైపు ఉంటే మీరు అటువైపే ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు మీ వాళ్ళైనా సరే శిక్ష పడాలి అని మీరు కోరుకుంటారు. అది మీ మంచితనం అని నాకు తెలుసు తాతయ్య. మీకు ఎవరు ఏం చెప్పారో నాకు తెలీదు. నేను మాత్రం మీకు జరిగిందంతా చెప్తాను. అది విన్నాక అప్పుడు మీరు చెప్పండి. మీరేం చెప్తే అదే చేస్తాం. ఇప్పుడు చెప్పండి తాతయ్య, ఏం చేయమంటారు? వాళ్ళందరికీ గొప్పింటి బిడ్డలమని గర్వం. తాగుడు కోసం పార్టీలు చేసుకోవడం ఏంటి? ఇలా రోడ్డు మీద వెళ్ళి ఆడవాళ్ళని అల్లరి పెట్టడం ఏంటి? ఆ ఊర్లో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఊరందరూ కూడా చెప్పారు. అందుకే రాణి కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు ఆ పార్టీలో సమంత ఉందన్న విషయం రాణికి తెలీదు. ఎంత కోటీశ్వరులైనా సరే ఆడపిల్లలను కట్టుబాట్లతో పెంచాలి, అంతేకాని ఆ పిల్ల ప్రవర్తన ఇంకొకరిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు కదా. అలాంటి వాళ్ళతో స్నేహం చేయడం సమంత తప్పు, అలాంటి పార్టీలకు వెళ్ళడం సమంత తప్పు. కానీ తనకి జరిగిన ఇబ్బంది మీద రాణి కంప్లైంట్ ఇస్తే రాణి తప్పంటున్నారు. మమ్మల్ని బెదిరించాలని చూశారు. ఈ కేసు విత్డ్రా చేసుకోకపోతే నాశనం చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు రాణి కేసు విత్డ్రా చేసుకుంటే ఇదంతా రాణి ఆడిన నాటకం అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా తాతయ్య? రాణి నా భార్య అయినందుకు సపోర్ట్ చేయడం లేదు. ఆ స్థానంలో ఏ ఆడపిల్ల ఉన్నా సరే నేను ఇలాగే మాట్లాడేవాడిని. న్యాయం మీరే చెప్పండి తాతయ్య. నువ్వు చేసింది 100% కరెక్ట్ రాదా. అక్కడ నా మనవరాలు ఉండొచ్చు, కానీ న్యాయం ఎక్కడుంది? ఆడపిల్లని కన్నెత్తి చూడాలన్నా కూడా భయం కలగాలి. ఆడపిల్లల్ని ఆట బొమ్మలుగా చూసే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. సమంత అరెస్ట్ అయినా సరే నువ్వు మాత్రం ఈ కేసు వాపస్ తీసుకోవద్దు. ఇవేవీ నాకు తెలీదు. అనుకోకుండా ఏమన్నా జరిగిందేమో అని మాట్లాడదామని వచ్చాను. కానీ ఇంత జరిగాక ఈ విషయంలో వెనక్కి తగ్గే అవసరం లేదు. శంకర్ కోపం వచ్చినా సరే న్యాయం నిలబడాలి. నేను నీ వైపే నిలబడతాను. ఒరే బాబు, రాళ్ళను పేల్చడానికి బాంబులు పెట్టారు అక్కడ. అటు వెళ్ళకరా బాబు, ఇటు వచ్చాయి, ఇటు వచ్చాయి. ఒరే ఆగురా బాబు. తినండి. ఏంటి మేడం ఇది? ఫుడ్ అలా ఇసిరేశారు? నేనెవరో తెలుసా?
నా రేంజ్ ఏంటో తెలుసా? నాకు రోడ్ సైడ్ చేసిన టిఫిన్ తీసుకొస్తావా? ఇది మా ఇంటి కుక్క కూడా తినదు. అలాంటి నాకు పార్సల్ కట్టించి తీసుకొస్తావా? హౌ డేర్ యూ! చూడండి మేడం, ఇది పోలీస్ స్టేషన్. ఇక్కడ ఇలాంటిదే పెడతారు. తినకపోతే మీరే పస్తులు ఉండాల్సి ఉంటుంది. ఏంటి? లేదా మీ ఇంటి నుంచి క్యారేజ్ తెప్పించుకోండి. అంతేగాని తీసుకొచ్చిన ప్యాకెట్లు ఇలా ఇసిరేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. నేనే కాదు, మా ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఇంత చీప్ ఫుడ్ తినరు. తీసుకెళ్ళిపో. చాలా ఆకలిగా ఉంది. 3 రోజులు స్టేషన్లోనే ఉండాలి. నీ మాటలు నమ్ముకుంటే మేం పస్తులుండాలి. మేమందరం తింటాం. ఏ కూర్చోవే. సమంత, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను గ్రానీ, చాలా బాగున్నాను. నేను వెకేషన్కి వచ్చాను కదా, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. కనిపించట్లేదా? నా మీద కోపం పెంచుకుంటే నేనేం చేస్తాను సమంత? నువ్వు కోపం పెంచుకోవాల్సింది రాణి మీద. ఎందుకంటే కేసు విత్డ్రా చేసుకోమని మీ తాతయ్య వెళ్ళి అడిగితే కుదరదు అని రాణి చెప్తే, కేసు వదిలే సమస్య లేదు అని రాధ చెప్పాడట. నిన్ను జైల్లో ఉంచాలని, జైల్లో నీతో చెప్పుకుడు తినిపించాలని, నీకు శిక్ష పడేలా చెయ్యాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళలా అనుకుంటే తాతయ్య ఏం చేస్తున్నారు? ఏది ఎలా జరిగితే అలా జరుగుతుందని వదిలేశారా? ఏం పట్టించుకోవట్లేదా? మీ తాతయ్య ఏం చేస్తారు సమంత? అన్నయ్య ఎంతో ప్రయత్నం చేశారు. రాణి ఇంటికి వెళ్ళి చివరికి దాని కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. కాని రాణి వింటేనా? ఇన్నాళ్ళు నా మీద మీరు పగ సాధించారు. దొరక్క మాకు దొరికిన అవకాశం ఇది. మీ సమంతాకి నరకమంటే ఎలా ఉంటుందో చూపిస్తాము. కేసు విత్డ్రా చేసుకునే సమస్య లేదని చెప్పారట. వాళ్ళకెంత ధైర్యం రాని! అసలేం చూసుకొని వాళ్ళు ఇంతలా విరవిగుతున్నారు? ఇది వాళ్లకొచ్చిన ధైర్యం కాదు. వాళ్ల వెనకాతల మీ సూర్యం తాతయ్య ఉన్నారు కదా, ఆయన ఆడిస్తున్న నాటకం ఇది. ముందు నుంచి ఆయనకు నువ్వంటే పడదు కదా, అందుకే ఈ అవకాశాన్ని ఇంత అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. ఇదంతా వాళ్ళందరూ కలిసే ఆడుతున్నారు. నాకు బాగా అర్థమైంది గ్రాని. వంశీకి ఇవేమీ తెలియదు కదా. వంశీకి తెలిస్తే చాలా బాధపడతాడు. పిచ్చి సమంత, ఎక్కడున్నావు నువ్వు? ఎంత అమాయకంగా ఉన్నావు. నీకిలా జరిగిందని వంశీకి తెలిసే ఉంటుంది. అందుకే వంశీ కనీసం ఇంటికి కూడా రాలేదు. ఎక్కడున్నాడో కూడా తెలీదు. వంశీని నీకు దూరం చేయడానికి వాళ్ళు ఈ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. నువ్వే అమాయకంగా ఇంకా వంశీ నీవాడు అనుకుంటున్నావు. సరే, ముందైతే భోంచేయ్. లేదు గ్రాని, ఈ విషయంలో ఎవ్వర్ని వదిలిపెట్టను. ఆ రాణికి ఇంతకింత బుద్ధి చెప్పకపోతే నా పేరు సమంతే కాదు. ఏమైపోయావు వంశీ? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? అసలే 2 రోజులుగా నువ్వు కనిపించట్లేదు. ఎక్కడున్నావు వంశీ? చూసావా సీత, ఫ్రెండ్ అని చెప్పి వంశీ ఎంత హ్యాండ్ ఇచ్చాడో. అసలు నీ మనసు ఎలా తెలుసుకోవాలో నాకు చెప్పాడు. టిప్స్ కూడా తనే చెప్పాడు. చివరికి రోజు నువ్వు పెళ్లి కొప్పుకున్నావంటే దానికి కారణం కూడా వంశీయే. నాకింత హెల్ప్ చేసిన మనిషి, మన పెళ్లి దగ్గరుండి చేయిస్తానని మాటిచ్చిన మనిషి ఇప్పుడు కనీసం ఫోన్లో కూడా అందుబాటులో లేడు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఫ్రెండ్ ఇలా ఉంటే ఎలా సీత? ఏంటండి మీరనేది?
వంశీ గారి విషయంలో మీకు హెల్ప్ చేయడం ఏంటి? సారీ సీత, ఇంతవరకు నీ కూడా ఈ విషయం చెప్పలేదు కదా. నేను నిన్ను ఇష్టపడుతున్న విషయం వంశీకి నేను చెప్పాను. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, కానీ తనకి నా మీద ఇష్టముందో లేదో ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదని చెప్తే వంశీయే నాకు టిప్స్ చెప్పాడు. నీకు నచ్చిన ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి చూడు, తను తీసుకుంది అంటే నీ మీద ఇష్టముంది అని చెప్పాడు. అప్పుడే నీకు ఆ చీర ఇచ్చాను. నువ్వు కూడా తీసుకున్నావు. తర్వాత మనసులో ఉన్న ప్రేమని దాచుకోకూడదు, చెప్పేయాలని తనే సలహా ఇచ్చాడు. అప్పుడే మన పెళ్లి ప్రస్తావన నీతో చెప్పాను. చివరికి నువ్వెప్పటికీ సమాధానం చెప్పట్లేదని వంశీతో చెప్పినప్పుడు ఒక డెడ్లైన్ పెట్టమని తనే చెప్పాడు. అప్పుడే ఆ తాళిని తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టాను. ఇలా ప్రతి విషయంలోనూ వంశీనే నాకు హెల్ప్ చేశాడు. కానీ ఎప్పుడూ నేను వంశీకి నీ పేరు చెప్పలేదు. ఎందుకో తెలుసా? నీ మనసులో ఏముందో తెలీదు. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నీ పేరు బయటికి వస్తే నువ్వు ఇబ్బంది పడతావు కదా. ఎప్పుడైతే నువ్వు నాతో పెళ్లి ఒప్పుకున్నావో ఆ రోజే వంశీకి నీ పేరు చెప్పాను. తను కూడా ఎంతో షాక్ అయ్యాడు, చాలా ఆశ్చర్యపోయాడు. ఇంత హెల్ప్ చేసిన వంశీకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు పెళ్లి సమయం వచ్చేసరికి వంశీ నా పక్కన లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. అసలు వంశీ ఎందుకు ఇలా చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. వర్ష, వర్ష, హే వర్ష, వర్ష ఆగు, వర్ష, వర్ష, వర్ష. కారు గుద్దేసినట్టుంది. లేపండి, లేమ్మా, పట్టుకోండి. పట్టుకోండరా. పట్టుకోండి. అమ్మా. వాటర్ ఉన్నాయా చూడండి అమ్మా. అమ్మా అయ్యో, ఏమండమ్మా? కళ్ళు తెరవమ్మా. కళ్ళు తెరవమ్మా. అమ్మా, కళ్ళు తెరవు. రాణి, రాణి, రాణి ఎవరినో తీసుకొస్తానని బయటికి వెళ్ళింది బాబు, ఇంకా రాలేదు. చాలాసేపు అయింది రాదా, వెంటనే వచ్చేస్తానని వెళ్ళింది, ఇంకా రాకపోవడం ఏంటి? అప్పటికి చెప్తూనే ఉన్నాను నేను తీసుకొస్తానక్క అని. నా మాట వినలేదు, వెళ్ళింది. ఇంతసేపైనా రాకపోవడం ఏంటి? అసలే రాణి మనసేం బాగాలేదు కదా. ఆ శంకర్ ప్రసాద్ పెడుతున్న ప్రెషర్కి తను మరింత ఇబ్బంది పడుతుంది. సెకండ్ యూనిట్ ఎక్కడ ఆగిపోతుందేమో అని రాణి భయపడుతోంది. ఈ పరిస్థితుల్లో తను వెళ్తానంటే మీరెందుకు వెళ్ళనిచ్చారు? లేదు రాదా, నేను వెళ్ళి తీసుకొస్తానక్క అన్నాను. కానీ అలా బయటికి వెళ్ళొస్తే నాకు మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది, నేనే తీసుకొస్తాను అంజీ అని వెళ్ళిపోయింది. అక్క మాట విని నేను కాదనలేకపోయాను. కానీ ఇంతసేపైనా రాకపోతేనే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఎక్కడికి వెళ్ళిందో నేను వెళ్ళి చూడనా? అక్కర్లేదు. రాణి మంచితనంతోనే శంకర్ ప్రసాద్ విషయంలో నేను కొంచెం టెన్షన్ పడుతున్నాను తప్ప నా రాణి పిరికిదేం కాదు, వస్తుందిలే. ఇదేంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు? పెళ్ళి అనుకుంటున్నాం కదా సీత, నీకు కావాల్సిన చీరలవి తీసుకోమని అత్తయ్య చెప్పారు, అందుకే తీసుకొచ్చాను. ఇప్పుడు అవేమీ వద్దు సార్, నా దగ్గర బట్టలున్నాయి. నీ దగ్గర బట్టలు లేవు అని కాదు సీత, ఎన్ని రోజులు నువ్వు మా ఇంట్లో ఒక గెస్ట్వి, మా హాస్పిటల్లో పనిచేసే ఒక సాధారణ నర్సువి. కానీ
ఇక మీద నువ్వు నా జీవిత భాగస్వామివి. నీ పేరు చివర సీతతో పాటు కళ్యాణిని కూడా ఉంటుంది. నిన్ను గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత, సంఘంలో నీ విలువను పెంచాల్సిన బాధ్యత నా మీద ఉంది. డాక్టర్ కళ్యాణ్ భార్య అంటే ఎలా ఉండాలో నువ్విప్పుడు అలా ఉండాలి. కాదనకు. పద. నమస్కారం అండి. నమస్తే. ఆ పెళ్ళికి కావాల్సిన శారీస్ చూపించండి. సీత, ఈ షాపింగ్ అంతా నీకోసమే. నీకు నచ్చినవి నువ్వు మొహమాట పడకుండా తీసుకో. కాస్ట్ గురించి మాత్రం అస్సలు ఆలోచించుకో. చెప్పాను కదండి, మీ మాట కాదనలేక వచ్చాను. మీకేం నచ్చితే అవి తీసుకోండి. వేటి మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ సీత, జీవితాన్ని అందంగా మలుచుకోవాలంటే దాన్ని మనం అందంగా ప్రారంభించాలి. ఇప్పుడు నువ్వు మొహమాట పడాల్సిన అవసరం లేదు. నువ్వు నా మనిషివి, మా ఇంటి మనిషివి. మనిద్దరం వేరు కాదు. ఇంక నువ్వు ఇలా బిడియంగా ఉండడం కూడా మంచిది కాదు. నీకేం కావాలో నువ్వు సెలెక్ట్ చేసి తీసుకో. నాకు నచ్చినవి నేను కూడా సజెస్ట్ చేస్తాను. డాక్టర్, డాక్టర్, ఏమైంది? యాక్సిడెంట్ అయిందమ్మా. ఎవరో కారుతో గుద్దేసి వెళ్ళిపోయారు. చాలా రక్తం పోతుంది. ఎంత ఆపినా కారు ఆగలేదు. అందుకే ఇక్కడ తీసుకొచ్చావమ్మా. రాణి ఈవిడే మీకు తెలుసండి? బాగా తెలుసు. వీళ్ళ హస్బెండ్కి మా హాస్పిటల్లోనే ఆపరేషన్ అయింది. మాకు బాగా తెలిసిన అమ్మాయి. ముందైతే ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. సిస్టర్, ఐసీయూకి షిఫ్ట్ చేయండి. సమయానికి డ్యూటీ డాక్టర్స్ కూడా లేరే. ఉన్న డాక్టర్స్ సర్జరీలో ఉన్నారు. ఇప్పుడెలా? వెంటనే కళ్యాణ్ సార్కి ఫోన్ చేయాలి. సీత, ఈ కలర్స్ నీకు చాలా బాగుంటాయి. ఇవి తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంత ఖరీదైన చీరలు ఎందుకండి? మీరు షాపింగ్కి తీసుకొచ్చారు కాబట్టి ఏదో ఫార్మాలిటీకి ఒక 2-3 చీరలు కొనుక్కుంటాను అంతే. ఇంతంత ఖరీదైనవి నాకొద్దండి. చూడు సీత, ఇన్ని రోజులు నువ్వు మా ఇంట్లో ఒక అతిథివి మాత్రమే. కానీ ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి కాబోయే ఇల్లాలివి. ఆ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు, అన్ని బాధ్యతలు ఇంకా నీ మీదే ఉంటాయి. అందుకని నువ్వు ఖర్చు గురించి ఆలోచించుకో. నా ఇల్లాలు నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నానో నువ్వు అలాగే ఉండాలి. ఒకప్పుడు ఆ ఇంట్లోనే ఉమా చాలా గొప్పగా బ్రతికింది. తనని చూసిన వాళ్ళందరూ మహాలక్ష్మిలా ఉన్నావు అనేవారు. ఇప్పుడు ఆ స్థానంలోకి నువ్వొస్తున్నావు. నువ్వు కూడా అలాగే ఉండాలి. అమౌంట్ గురించి నువ్వేమో ఆలోచించకు. కలర్స్ అన్నీ బాగున్నాయి, నువ్వు తీసుకో. ఇంకా ఏమైనా వెరైటీస్ ఉంటే చూపించండి. ఇదేంటి? కళ్యాణ్ సార్ ఇప్పుడు ఫోన్ తన దగ్గరే ఉంచుకుంటారు కదా. హాస్పిటల్ నుంచి ఏమైనా ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయని చాలా అలర్ట్గా ఉంటారు. మరి నేను ఫోన్ చేస్తున్నా సార్ ఎందుకు ఫోన్ తీయడం లేదు? అయ్యో, చాలా ఎమర్జెన్సీ కేసు. అన్నీ నాకే కొంటున్నారు. మీకేమీ కొనుక్కోరా? మీరు కొనుక్కోండి. మొత్తం నాకే కొంటే ఏం బాగుంటుంది చెప్పండి. నీకేం బాగుంటాయో నేను సెలెక్ట్ చేశాను కదా. అలాగే నాకే కలర్ డ్రెస్ బాగుంటుందో నువ్వు సెలెక్ట్ చేయి. జెంట్స్ డ్రెస్సులు చూపించండి. ఈ సెక్షన్లో శారీస్ ఉన్నాయి మేడం. జెంట్స్ డ్రెస్సెస్ అక్కడుంటాయి.
రాణి మనకు బాగా తెలిసిన మనిషి. ఈరోజు యాక్సిడెంట్ అయ్యి క్రిటికల్ కండిషన్లో ఉండి ఇప్పుడు హాస్పిటల్కి వచ్చింది. ఇలాంటప్పుడే మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మీరెక్కడున్నారో తెలియడం లేదు. ఇప్పుడు ఆవిడని ఎలా కాపాడాలి? హలో, ఎవరండి? రాధాకృష్ణ గారైనా మాట్లాడేది? అవునండి, నేనే మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను కళ్యాణ్ హాస్పిటల్లో హెడ్ నర్స్ని మాట్లాడుతున్నానండి. మీరు వెంటనే హాస్పిటల్కి వస్తారండి? ఏంటండి, ఏమైంది? మీ వైఫ్ రాణికి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంటా?